Good morning, guys. How are you all? అందరూ బాగున్నారా? రైట్. ఈరోజు మన బిజినెస్ ఎకనామిక్స్ నుంచి బిజినెస్ ఎకనామిక్స్ ఫస్ట్ యూనిట్లో బిజినెస్ ఎకనామిక్స్లో ఉన్నటువంటి ప్రధానమైన 2 టాపిక్స్ ఉంటాయండి. ఆ 2 టాపిక్స్ గురించి మీకు ప్రీవియస్ క్లాస్లో జస్ట్ గైడ్ లైన్ ఏదైతే ఓవర్లుక్ మాత్రమే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఓవర్లుక్ మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, సూక్ష్మ అర్థశాస్త్రము మరియు స్థూల అర్థశాస్త్రము. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి, స్థూల అర్థశాస్త్రం అంటే ఏమిటి అనే విషయం గురించి మనం ప్రీవియస్ క్లాస్లో జస్ట్ గైడ్ లైన్స్ మాత్రమే ఇచ్చి, లేదంటే ఓవర్లుక్ మాత్రమే ఇచ్చి, ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే చెప్పి దాని గురించిన వివరణ, దాని గురించినటువంటి క్లాస్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అని మీకు ఆల్రెడీ డిస్కస్ దట్ అబౌట్ దట్, అంటే మీకు తెలియపరచడం అనేది జరిగిందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, లేదంటే విషయములు మీరు గ్రహించినట్లయితే, ఈరోజు మనము సూక్ష్మ అర్థశాస్త్రం గురించి మరియు స్థూల అర్థశాస్త్రం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ క్లాస్ పర్టికులర్గా ఈ క్లాస్ ఓన్లీ సూక్ష్మ అర్థశాస్త్రం గురించి చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో స్థూల అర్థశాస్త్రం గురించి చెప్తాను. అంటే ఈరోజు మైక్రో ఎకనామిక్స్ డిస్కస్ చేస్తాను. టుమారో క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో మ్యాక్రో ఎకనామిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. అలా మీకు ఈరోజు క్లాసు రేపు క్లాస్ తీసుకున్నట్లయితే మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంతేగాని రెండు నేను ఏకతాటిగా మీకు చెప్పేసినట్లయితే, లేదంటే ఒకేసారి డిస్కస్ చేసినట్లయితే ఆ విషయమును మీరు అర్థం చేసుకోవడానికి లిటిల్ బిట్ కష్టమయ్యే అవకాశం ఉంది. చెప్పాను కదండి, ఎకనామిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మీరు ఎంత ఆలకిస్తే అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత కఠినంగా ఉంటుంది. సో అటువంటి పనులు ఏమి చేయకుండా మీరు రెగ్యులర్గా వీడియో క్లాసెస్ని వినండి, జాగ్రత్తగా పాఠ్యాంశాలను ఆలకించండి. ఇది వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా కాకుండా వీడియో క్లాసెస్లో ఏమైతే చెప్తున్నారో ఆ విషయాన్ని పరిశీలన చేసుకోండి. మీ సిలబస్తో కంపేర్ చేసుకుని ఏ క్లాసులు ఫుల్ఫిల్ అయినాయి, ఏ క్లాసులు ఫుల్ఫిల్ కాలేదు అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రైట్. ఈరోజు మనం సూక్ష్మ అర్థశాస్త్రం గురించి మీకు ఈరోజు నేను క్లాస్ చెప్పబోతున్నాను. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది దేనిని గురించి వివరణిస్తుంది, దేనిని గురించి తెలియపరుస్తుంది, సూక్ష్మ అర్థశాస్త్రములకు మరియు స్థూల అర్థశాస్త్రములకు ఉన్న వ్యత్యాసం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియచేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నన్ను వినాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే అర్థశాస్త్రమును అకార్డింగ్ టు ద ఎకనామిక్స్, ఒక ఆర్థికవేత్త ఆయన పేరు రగ్నార్ ఫ్రిష్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రకారము అర్థశాస్త్రమును 1933లో దీనిని 2 పార్ట్స్గా విభజించడం జరిగింది. దీనిని అర్థశాస్త్రమును 1933లో రగ్నార్ ఫ్రిష్ అనేటువంటి ఆర్థికవేత్త 2 విభాగాలుగా, లేదంటే 2గా విభజన చేయడం అనేది జరిగింది. ఆయన యొక్క విఫలీకరణ ప్రకారము, లేకుంటే ఆయన యొక్క వివరణ ప్రకారము ఎకనామిక్స్ను 2 రకాలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రము, ఇంకొకటి స్థూల అర్థశాస్త్రము. ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రము, ఇంకొకటి
ఒకటి సూక్ష్మార్థశాస్త్రము, ఇంకొకటి స్థూలార్థశాస్త్రము. దీనిని గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఈరోజు సూక్ష్మ అర్థశాస్త్రం గురించి మాట్లాడుకుందాం. సూక్ష్మ అర్థశాస్త్రం ఏ విషయాల గురించి పరిశీలన చేస్తుంది, ఏ విషయాల గురించి పరిశోధన చేస్తుంది అనే విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాం. అంటే మైక్రో ఎకనామిక్స్ అంటే ఏమిటి, దాని యొక్క విషయ పరిధి ఎంతవరకు ఉంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈ మైక్రో ఎకనామిక్స్, మైక్రో అనేటువంటి పదము మైక్రాస్ అండి. మైక్రాస్ అనేటువంటి గ్రీక్ పదానికి చెందినది. అంటే గ్రీకు భాషకు మైక్రాస్ గ్రీక్ వర్డ్ అండి. మైక్రో అనేది మైక్రాస్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోబడిందండి. మైక్రాస్ ఇక్కడ రాస్తాను చూడండి. మైక్రాస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి, మైక్రో అనేటువంటి పదమును గ్రీక్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. ఎవరంటే కేఈ బౌల్డింగ్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రకారము మైక్రో ఎకనామిక్స్ అనగా, లేదంటే సూక్ష్మ అర్థశాస్త్రం అనగా ఏమైతే డెఫినేషన్ ఇచ్చాడో మేము తెలియపరుస్తాను, వినండి. ఒక వ్యక్తిగతంగా కానీ, ఒక వ్యక్తిగతంగా కానివ్వండి, ఒక సంస్థ గురించి కానివ్వండి, ఒక అంశముల గురించి కానివ్వండి, ఒక వస్తువు యొక్క ధరను గురించి, మరి ఒక వ్యక్తి యొక్క జీతభత్యముల గురించి, ఒక భూమికి ఇచ్చేటువంటి బాటకముల గురించి, ఒక సంస్థలో పెట్టేటువంటి పెట్టుబడుల గురించి, అంటే ఎన్ని విషయాలు ఏమిటండి అంటే మీరు ఆలోచన చేసినట్లయితే సింగిల్ అండి, ఏమండి, ఏకపక్షాన ఉన్నటువంటి విషయములండి. అంటే ఒకే అంశముల గురించి వివరించేటువంటి అంశాలండి. అంటే ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పేటువంటి వివరణ ఏమిటంటే, సూక్ష్మము అనగా చిన్నది అని, సూక్ష్మము అనగా మైక్రో అంటే చిన్నది అని అర్థం అండి. మరి చిన్నదాని యొక్క లేదంటే సూక్ష్మ ఒక చిన్న అర్థశాస్త్రం యొక్క పరిధి, లేదంటే సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పని ఏమై ఉంటుంది, లేదంటే ఏమై ఉంది అని మీరు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, లేదంటే ఆలోచన చేయగలిగినట్లయితే, సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ఒక వ్యక్తిని గురించి క్లియర్గా అర్థమవుతుందండి. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ఒక వ్యక్తిని గురించి, అతని యొక్క జీతభత్యముల గురించి, లేదంటే వేతనముల గురించి, ఒక సంస్థ యొక్క పెట్టుబడుల గురించి, ఆ సంస్థలో జరిగేటువంటి ఆదాయ వ్యవహారాల గురించి, ఒక భూమికి యొక్క కౌలుదారుడు ఇచ్చేటువంటి బాటకముల గురించి, ఒక పరిశ్రమలో పెట్టే పెట్టుబడుల గురించి, ఒక సంస్థ యొక్క ఆదాయముల గురించి, సంస్థలో ఉన్నటువంటి వ్యక్తుల జీతభత్యముల గురించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే విషయం ఏమిటండి, ఒక విషయం గురించే మాట్లాడడం అనేది ఇక్కడ జరుగుతూ ఉందండి. ఒక విషయం గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. అందుచేత కేఈ బౌల్డింగ్ మీకు మన వీడియో మీకు క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను. సో ప్రీవియస్ క్లాసెస్ కూడా నన్ను మీకు వీడియో క్లియర్గా లేనట్లయినా, లేదంటే నా వాయిస్ ఆడిబుల్గా లేనట్లయినా, మీకు వినిపించకపోయినా, స్పష్టంగా లేకపోయినా, అర్థం కాకపోయినా దయచేసి నాకు తెలియపరచండి. మీరు వీడియో చూసేటప్పుడు కామెంట్స్ రూపంలో తెలియపరిచినట్లయితే నేను ఒక వీడియో చూస్తాను కాబట్టి, అంటే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చూడట్లేదు అనే విషయాన్ని నేను నోట్ చేసుకుంటాను కాబట్టి, సో దాంట్లో ఉన్న లోపాలను రెక్టిఫై చేసి మరలా నేను మీకు క్లాస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాని మీరు క్లాసెస్ అటెండ్ కాకుండా, సరిగా వినకుండా, వర్డ్స్ మీకు అర్థమవుతున్నాయో లేదో, లేదంటే కనబడుతుందో కనబడట్లేదు అనే విషయాలను మీరు నాకు తెలియపరచకుండా మౌనంగా ఉండినట్లయితే
మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, మీరు ఎంతవరకు లెసన్ అర్థమవుతుందనే విషయం నేను తెలియపరచలేకపోవచ్చు. అందుచేత మీరు కామెంట్స్ రూపంలో, లేదంటే మీరు ఆన్లైన్ క్లాస్ కాబట్టి వీడియో క్లాస్ కాబట్టి ఒకవేళ నాకు తెలియపరచకపోయినట్లయితే మీ క్లాస్ టీచర్, మీరు అలోకేటెడ్ సార్స్ ఎవరైతే ఉన్నారో వారికైనా తెలియపరచండి. వారి ద్వారా నేను తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాని దయచేసి మౌనంగా ఉండదు. ఇది మంచి సబ్జెక్ట్, మీకు ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ అన్నమాట. రైట్, వినండి. కేఈ బౌల్డింగ్ అనేటువంటి వ్యక్తి మైక్రో ఎకనామిక్స్ గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మైక్రో ఎకనామిక్స్ అంట, లేదంటే సూక్ష్మ అర్థశాస్త్రం అంట ధరల సిద్ధాంతం గురించి వివరిస్తుందంట. ధరల సిద్ధాంతం గురించి అంటే ఏమిటి? ధరల సిద్ధాంతం గురించి వివరిస్తుంది అని ఆల్ఫ్రెడ్ మార్షల్ కేఈ బౌల్డింగ్ ఏమో మీకు నిర్వచనం ఇవ్వడం జరిగిందండి. దేని గురించి? సూక్ష్మ అర్థశాస్త్రం గురించి నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు? కేఈ బౌల్డింగ్. అయితే ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు సూక్ష్మ అర్థశాస్త్రం గురించి ఏం తెలియపరుస్తున్నారంటే, సూక్ష్మార్థశాస్త్రం అనేది అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇది ఒక ధరల సిద్ధాంతము అని తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ధరల సిద్ధాంతం అనేది తెలియపరచడం జరుగుతుంది. అంటే దేనికి సంబంధించిన ధరలండి? ఇది ఒక ధరల సిద్ధాంతము. ఇది ధరల గురించి మాట్లాడుతుంది. సూక్ష్మార్థశాస్త్రం అనేది ధరల గురించి మాట్లాడుతుందని తెలియపరుస్తున్నారు. మరి ఆ ధరల సిద్ధాంతం అంటే ఏమిటి అని మాట్లాడినట్లయితే, వస్తువు యొక్క ధర నిర్ణయం. అంటే ఏమిటండి? ఒక వస్తువుని మన మార్కెట్లో ప్రవేశపెట్టక మునిపే దాని యొక్క వస్తువు యొక్క ధరల గురించి సంస్థలు మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ఒక సంస్థ కానివ్వండి, ఒక వ్యాపార వ్యవహారాలను చూసుకున్నటువంటి ఆదాయాన్ని ఆర్జించేటువంటి ఆర్థిక సంస్థలే కానివ్వండి, వారి దగ్గర ఉన్నటువంటి వస్తువుల గురించి మార్కెట్లో తెలియపరుస్తున్నప్పుడు, లేదంటే మార్కెట్లో వారి వస్తువుని విడుదల చేస్తున్నప్పుడు వారు ప్రధానంగా చేయాల్సినటువంటి విషయం ఏమిటండి? లేదంటే ప్రధానంగా వారు ఫోకస్ చేయవలసినటువంటి విషయం ఏమిటంటే అవి ఏమిటి అని మీరు ఆలోచన చేసినట్లయితే, వస్తువు యొక్క ధరణ గురించి సూక్ష్మార్థశాస్త్రం మాట్లాడుతుంది అని ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క వస్తువు యొక్క ధర నిర్ణయంలో ఒక వస్తువుకి మనం ధరను నిర్ణయించేటప్పుడు, లేదంటే ఆ వస్తువుకి ధరను మనం ఫిక్స్ చేసేటప్పుడు ఏ విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలండి? కరెక్ట్. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది వస్తువు యొక్క ధర నిర్ణయం గురించి మాట్లాడుతుంది, లేదంటే వస్తువు యొక్క ధర నిర్ణయం గురించి విశ్లేషణ చేస్తుందని ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు మాట్లాడారు. ఒకవేళ వస్తువు ధరణ గురించి మాట్లాడినట్లయితే, ఈ సూక్ష్మార్థశాస్త్రం వస్తువు యొక్క ధరను ప్రభావితం చేసే ఏ అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది అని వివరంలోకి వెళ్ళినట్లయితే, ఒకటి డిమాండ్ని పరిగణలోకి తీసుకుంటుంది. అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ని పరిగణలోకి తీసుకుంటుంది. మరియు మరొకటి ఉత్పత్తి వ్యయం. అంటే ఒక వస్తువుని కానివ్వండి, సేవను కానివ్వండి, ఆ సంస్థలో మీరు ప్రవేశపెట్టినట్లయితే, ఆ సంస్థలో మీరు విడుదల చేసినట్లయితే, ఆ వస్తువు పైన ఉన్నటువంటి ఉత్పత్తి ఏమిటి? ఆ వస్తువు పైన వారికి ఉన్నటువంటి ఉత్పత్తి వ్యయం ఎంత?
ఏమండి ఒక వస్తువుని మార్కెట్లో ప్రవేశపెట్టేటప్పుడు ఆ వస్తువుని తయారు చేయడానికి ఎంత రా మెటీరియల్ అయింది, ఆ వస్తువుకి లేబులింగ్ ఇవ్వడానికి, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి, బ్రాండ్ విలువను కనపరచడానికి, ఈ విధంగా ఆ వస్తువును ఎంటైర్గా ఒక మార్కెట్లోనికి విడుదల చేయడానికి ఎంతైతే ఖర్చు అయిందో ఆ వ్యవస్థలు లేదంటే సంస్థ లేదంటే ఒక వ్యక్తి ఆ యొక్క వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయంను పరిగణలోకి తీసుకుంటాడంట. రెండవదిగా డిమాండ్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుందంట. అంటే విషయం ఏమిటండి దానికి అంటే ఇక్కడ ఒక వస్తువు కంటే ఒక వస్తువు గురించే కావచ్చు, ఒక సేవ గురించే కావచ్చు, మార్కెట్లో దాని యొక్క వస్తువు విలువ ఏ విధంగా ఉంది, మార్కెట్లో ఆ వస్తువు యొక్క విలువ ఏ విధంగా ఉంది, మార్కెట్లో ఎంత మొత్తానికి ఆ వస్తువును వినియోగదారునికి చేరవేస్తున్నారు అనే క్రమంలో మనం ఇక్కడ డిమాండ్ గురించి పరిగణలో తీసుకోవాలండి. అంటే విషయం ఏమిటంటే ఒక వస్తువు అండి ఒక వస్తువుకి మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ ఏమిటి, మార్కెట్లో ఆ వస్తువుకు లేదంటే సంస్థ యొక్క సేవకు డిమాండ్ ఉందా, వినియోగదారుడు దానిని ఆశ్రయిస్తున్నాడా, వినియోగదారుని యొక్క అవసరతలు మన వస్తువు తీర్చుతుందా, వారి యొక్క అవసరతలు మన యొక్క ప్రొడక్ట్ వారి యొక్క అవసరతను తీర్చగలిగినట్లయితే డిమాండ్ దాని అంతటా అదే సృష్టించబడుతుంది. ఒకవేళ ఆ విధంగా డిమాండ్ అధిక మొత్తంలో సృష్టించబడినట్లయితే దానికి సప్లై కూడా అధికంగా ఉంటుంది. సప్లై అధికంగా లేని పక్షాన మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ అనేది కూడా తగుమాత్రంగా ఉందని మనం ఆలోచన చేయాలి. ఒకవేళ డిమాండ్ అధికంగా ఉంటే దానికి సప్లై కూడా అధికంగా ఉంటుంది. అంటే డిమాండ్ ఎప్పుడు ఉంటుందయ్యా అంటే ఆ వస్తువు వినియోగదారుని చేరినప్పుడే, ఆ వస్తువు వినియోగదారుని యొక్క కోరికలను వారి యొక్క అవసరతలను తీర్చగలిగినప్పుడు, అది అందుబాటులో ఉండగలిగినప్పుడు డిమాండ్ ఏర్పడుతుంది. అందుచేత వస్తువు యొక్క ధరను గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు డిమాండ్ని పరిగణనలోకి తీసుకుంటాం. అటువలనే ఆ వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయమును గురించి కూడా ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ లేదంటే సూక్ష్మ అర్థశాస్త్రం మాట్లాడుతుంది. అంటే ఏంటండి, ఆ వస్తువునికి ఎంత రా మెటీరియల్ అయింది, ఎంత మొత్తంలో వీళ్ళ ఉత్పత్తి వ్యయమును చేపట్టారు, ఎంత మొత్తంలో దీనిపైన ఖర్చు చేశారు అనేటువంటి ప్రతి విషయం వారు పరిగణలోనికి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది ఈ విధంగా సూక్ష్మ అర్థశాస్త్రం వస్తువు యొక్క ధర నిర్ణయం గురించి మాట్లాడుతుంది. వస్తువు ధర నిర్ణయం గురించి మాట్లాడేటప్పుడు డిమాండ్ను ఉత్పత్తి వ్యయంను పరిగణలోకి తీసుకుని మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కారకాల యొక్క ధర నిర్ణయం అంటే ఏమిటండి, పంపిణీ వ్యవస్థ అండి. పంపిణీ వ్యవస్థ అనగా నథింగ్ బట్ ఏ అడ్వర్టైజ్మెంట్. అంటే ఏంటండి, ఒక వస్తువుని ఉత్పత్తి చేసి అది వినియోగదారుని చేరిపోతుంది అంటే అది అంతటితో అయిపోతుందండి, అంతటితోనే క్లియర్ అవుతుందండి? అలా అని ఎప్పుడైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేసిన తర్వాత లేదంటే తయారు చేసిన తర్వాత పంపిణీ విధి విధానాలను మనం ఆలోచన చేయాలి. అంటే ఆ వస్తువు వినియోగదారునికి చేరడానికి లేదంటే ఆ వస్తువు వినియోగదారు వద్దకు వెళ్ళడానికి ఏ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ని తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ప్రమోషన్ను తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పబ్లిసిటీని మనం ఆశ్రయించాలి అనేటువంటి విషయాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే ఏంటండి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఒక ప్రోడక్ట్ గురించి వివిధ రకాలైనటువంటి మార్కెట్లో లేదంటే ఆ వస్తువుని ప్రవేశింపజేసే మార్కెట్స్లో ఆ వస్తువుల గురించి ప్రమోట్ చేయాలి. లేదంటే
వస్తువుల గురించి అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అది అందించే సేవల గురించి ప్రతి ఒక్క వినియోగదారునికి వివరించగలగాలి. అలా వివరించినప్పుడు, అలా తెలియపరిచినప్పుడు ఆ వస్తువుకి మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనడంలో సందేహం అనేది లేదు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతుందని, ఏ విషయం మాట్లాడుతుంది? పంపిణీ సిద్ధాంతం గురించి, పంపిణీ గురించి మాట్లాడుతూ ఉంది. ఇది కారకాల ధర నిర్ణయం అంటే పంపిణీ సిద్ధాంతం లేదంటే పంపిణీ యొక్క నిర్ణయం గురించి, విధానం గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇది సూక్ష్మార్థ శాస్త్రం గురించి వివరణ. ఇక్కడ నుంచి రాసుకున్నాను, డ్రాయింగ్ రూపంలో అన్నిటికీ రాసుకోండి. అర్థశాస్త్రంలో రగ్నార్ ఫ్రిషాన్ ఆయన 1933లో 2 రకాలుగా విభజించారు. ఒకటి సూక్ష్మార్థ శాస్త్రము, ఇంకొకటి సూక్ష్మార్థ శాస్త్రం, స్థూలార్థ శాస్త్రం. ఇది సూక్ష్మార్థ శాస్త్రం గురించినటువంటి వివరణ. రేపటి రోజున దాని గురించి చెప్తాను. ఒకసారి మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమండి, నోట్ చేసుకున్నారా అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవచ్చండి. ఈ 2 పాయింట్స్ ఎనఫ్, బట్ అడిషనల్గా కూడా మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. ఏంటంటే ఆర్థిక సంక్షేమం గురించి. ఆర్థిక సంక్షేమం గురించి ఇక్కడ సూక్ష్మార్థ శాస్త్రము ఆర్థిక సంక్షేమం గురించి కూడా మాట్లాడుతుందండి. ఆర్థిక సంక్షేమం అంటే ఎవరి సంక్షేమం అండి? ఎవరి యొక్క ఆర్థిక సంక్షేమం అని మీరు ఆలోచన చేసినట్లయితే మానవుల యొక్క ఆర్థిక సంక్షేమం గురించి, అంటే మానవుల యొక్క ఆర్థిక క్షేమం గురించి ఇక్కడ సూక్ష్మార్థ శాస్త్రం మాట్లాడుతుందండి. ఆర్థిక సంక్షేమం అంటే ఏంటండి? ఆర్థికంగా సంస్థలు నష్టపోకుండా తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలను తెలియపరచమేనండి. అంతేనండి. ఒక సంస్థ కానివ్వండి, ఒక పెట్టుబడిదారే కానివ్వండి, ఒక వ్యక్తి కానివ్వండి, ఒక పరిశ్రమే కానివ్వండి, వారు నష్టం కలగకుండా లేదంటే నష్టము వారికి రాకుండా సంస్థలో కానివ్వండి, ఒక వ్యవస్థలో కానీ పెట్టుబడి పెట్టి లాభాన్ని ఆర్జించడమే కదండి, లాభాన్ని పొందుకోవడమే కదండి. ఇది ఆర్థిక సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ఈ ఆర్థిక సంక్షేమంలోకి ఎవరెవరు వస్తారా అంటే వినియోగదారులు రావచ్చు, పరిశ్రమలు రావచ్చు, పెట్టుబడిదారులు రావచ్చు, సంస్థలు రావచ్చు. అంటే 4 విషయాల్లో మీరు కామన్గా పాటించవలసిన లేదంటే కామన్గా మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, ఒక సంస్థ అయినా, ఒక వ్యవస్థ అయినా, పరిశ్రమ అయినా, పెట్టుబడిదారుడైనా ఒక వస్తువుని గురించి పెట్టుబడి పెడతారు కదండి. ఒక వస్తువుని గురించి తగు మాత్రముగా వ్యయం చేస్తారు కదండి. ఎవరి యొక్క ఆర్థిక వనరులను బట్టి వారి యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. ఎవరి యొక్క ఆర్థిక వనరులను బట్టి వారి యొక్క వ్యయం అనేది ఉంటుందండి. అంతే కదండి. ఒక 100 రూపాయలు నా వర్క్ ఉన్నట్లయితే నాకు ఉత్పత్తి దేనిపైన ఆధారపడి ఉంటుందండి? ఆ 100 రూపాయల పైన ఆధారపడి ఉంటుంది తప్ప ఆ 100 రూపాయలకి మించి మనం ఖర్చు పెట్టినట్లయితే లేదంటే వ్యయం చేయగలిగినట్లయితే అది తప్పనిసరిగా మనకి నష్టాన్ని తీసుకొస్తుంది తప్ప
లాభాన్ని అయితే తీసుకురాదు కదండి. అదే విషయంని ఇక్కడ సూక్ష్మార్థ శాస్త్రం విశదీకరిస్తుంది, లేదంటే వివరిస్తుంది. ఏంటంటే సూక్ష్మార్థ శాస్త్రం ఇక్కడ ఉన్నటువంటి మరొక విషయాన్ని గురించి కూడా మాట్లాడుతుంది. ఏంటంటే ఆర్థిక క్షేమం, లేదంటే ఆర్థిక సంక్షేమం గురించి మాట్లాడుతుంది. అంటే ఏమిటంటే ఒక వ్యక్తి ఉన్నారండి, ఒక వస్తువుని మార్కెట్లో ప్రవేశపెడుతున్నాడు. ఒక పరిశ్రమదారులు ఉన్నారు, పరిశ్రమలో పెట్టుబడి పెడుతున్నారు. సంస్థ యజమానులు ఉన్నారు, సంస్థలో డబ్బులు పెడుతున్నారు. అదేవిధంగా నిర్వాహకులు ఉన్నారు, ఒక సంస్థ నిర్వహిస్తున్నారు. ఆ విధంగా నిర్వహించాలి అంటే కనుక, ఆ విధంగా వారు ఆదాయానికి సంబంధించిన వ్యాపారాన్ని తలపెట్టాలి అంటే కనుక, వారి వద్ద ఉన్నటువంటి ఆదాయ వనరులను పరిగణలోకి తీసుకుని ఎంతవరకు మాత్రం వారి యొక్క ఆదాయ వనరులు లోబడి వారు ఏ విషయం మీద అధికంగా ఖర్చు పెడతారు, ఏ విషయం గురించి వారి దగ్గర ఉన్న ఆదాయమును ఉత్పత్తిగా మలుచుకుంటారు అనేటువంటి విషయాల గురించి సూక్ష్మార్థ శాస్త్రం తెలియపరుస్తున్నాడు. అంటే ఏమిటండి సూక్ష్మార్థ శాస్త్రం అనగా దేని గురించి తెలియపరుస్తుందని మీరు ఒక్కసారి మరలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోగలిగినట్లయితే, సూక్ష్మార్థ శాస్త్రము ఎప్పటికీ కూడా ఇండివిజువల్ పార్టీస్ గురించి వివరణ ఇస్తుందండి. అంటే వైదిక అంశం అంటే ఏక అంశముల గురించి మాట్లాడుతున్నాయి. ఇక్కడ పరిశ్రమల గురించి మాట్లాడుతుందండి, పరిశ్రమల సమూహముల గురించి మాట్లాడదండి. ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడుతుందండి, వ్యక్తుల సమూహాల గురించి మాట్లాడదండి. ఇక్కడ ఒక సంస్థ గురించి మాట్లాడుతుంది, ఒక సంస్థల సమూహం గురించి మాట్లాడదండి. అంటే సింగిల్ మ్యాన్, ఒక మానవ వనరులు, ఒక మనిషి గురించి, ఒక సంస్థ గురించి, ఒక పరిశ్రమ గురించి, ఒక సొసైటీ గురించి విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ మాట్లాడుతుంది. బియాండ్ ద ఆర్గనైజేషన్ మాట్లాడతాయి. ఈ విధంగా సూక్ష్మార్థ శాస్త్రము దేని గురించి వివరణిస్తుందని మీరు ఆలోచన చేసినట్లయితే, ధరల సిద్ధాంతం గురించి మాట్లాడుతుందని ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు తెలియపరచడం జరిగింది. ధరల సిద్ధాంతం గురించి మాట్లాడుతుందని ఆల్ఫ్రెడ్ మార్షల్ తెలియపరచడం జరిగింది. దాని ప్రకారం ధరల సిద్ధాంతం వేటి అంశాలపైన ఆధారపడి ఉంటుందయా అంటే, వస్తు ధర నిర్ణయం పైన, కారకాల ధర నిర్ణయం అంటే పంపిణీ వ్యవస్థ పైన, మరియు ఆర్థిక సంక్షేమం పైన ఆధారపడి. ఈ ఆర్థిక సంక్షేమం అంటే సూక్ష్మార్థ శాస్త్రం తెలియపరుస్తుంది. అంటే ఎంత మోతాదులో పెట్టుబడి పెట్టాలి ఒక సంస్థలో, ఒక వ్యక్తి ఎంతవరకు ఆదాయ వనరులను తన గృహం పైన ఖర్చు పెట్టుకోవాలి, ఏ విషయాలకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ విషయాలకు తరువాతిగా ప్రాధాన్యత ఇవ్వాలి, వాటిపైన ఎంత మోతాదులో, ఎంత రేషియోలో పెట్టుబడిని పెట్టాలి, ఎంత రేషియోలో పెట్టుబడికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ప్రతి విషయంలో ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది సూక్ష్మార్థ శాస్త్రం. ఈ విధంగా సూక్ష్మార్థ శాస్త్రం ఒక వ్యక్తిని గురించి, సంస్థను గురించి, ఒక పరిశ్రమల గురించి, ఒక వ్యవస్థను గురించి మాట్లాడుతూ, అంటే చిన్న తరహా విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. భూమికి ఇచ్చే బాటల గురించి, ఒక సంస్థలో పనిచేసే సిబ్బంది జీతభత్యాన్ని గురించి, ఒక కార్మికుడు ఇచ్చే వేతనముల గురించి, ఒక పరిశ్రమలో పెట్టే పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇది మనకు సంబంధించినటువంటి సూక్ష్మార్థ శాస్త్రం. దీనికి సంబంధించిన డిస్కషన్ మనం రేపటి రోజున కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.